రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా మారాడు. శంకర్ మేకింగ్ లో దండెత్తబోతున్నాడు. RRR తర్వాత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో శంకర్ మేకింగ్ లో మార్కెట్ మీద గ్రిప్ పెంచుకోబోతున్నాడు. ఆ తర్వాత ఏంటి? బుచ్చిబాబు మేకింగ్ లో ప్రయోగం సరైందేనా? ఇంకేం చేయబోతున్నాడు చరణ్? తెగలు గేమ్ చేంజర్ అంటూ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. విరూపాక్ష నుంచి CEO వరకు రకరకాల టైటిల్స్ వినిపించాయి. ఆఖరికి ఈ గ్లోబల్ స్టార్ ని శంకర్ నిజమైన గేమ్ చేంజర్ గా మార్చాడు. చిరుత నుంచి RRR వరకు మెగా పవర్ స్టార్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. చాలా క్రిటిసైజ్ ని ఫేస్ చేశాడు. కానీ డాన్స్ లో మాస్ హీరోగా మార్కెట్ ని పెంచుకోవటంలో మాత్రం గ్లోబల్ స్టార్ అనిపించుకోవటంలో సక్సెస్ అయ్యాడు. RRR లాంటి హిట్ తర్వాత చరణ్ కి ఆచార్య లాంటి పంచ్ పడింది. దీంతో రాజమౌళి మేకింగ్ లో ఒక హిట్ పడ్డాక నెక్స్ట్ వచ్చేది ఫెయిల్యూరే అనే సెంటిమెంట్ నిజమైంది. అయినా ఆ సెంటిమెంట్ తీరిపోయింది కాబట్టి ఇక మీదట వచ్చేది హిట్ మెట్టెక్కే అవకాశం ఉందనే హోప్ పెరిగింది. శంకర్ మేకింగ్ లో గేమ్ చేంజర్ గా చరణ్ వస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడనే ప్రశ్నకు మొన్నే సమాధానం దొరికింది. రంగస్థలం లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ దండెత్తనున్నాడని తెలుస్తోంది. RRR తర్వాత చరణ్ ప్లానింగ్ ఎలా ఉంటుందనే ఫ్యాన్స్ భయాన్ని ఆచార్య ఫ్లోప్ పెంచేస్తే శంకర్ మేకింగ్ లోని మూవీ మాత్రం తగ్గిస్తోంది. మార్కెట్ మీద గ్రిప్ పెంచుకునే చెర్రీ ప్లానింగ్ నిజంగా మిగతా హీరోలని ఆలోచనల్లో పడేస్తోంది. కియారా అద్వానీతో చరణ్ కాంబినేషన్ గతంలో వర్కౌట్ కాలేదు. అలానే శంకర్ గత చిత్రాలు ఆడలేదు. కానీ ఈ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ వస్తుంటే మార్కెట్ మాత్రం షేక్ అవుతోంది. కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ తోనే భారీగా హైప్ క్రియేట్ అయింది. చిరుతతో మొదలై RRR తో గ్లోబల్ స్టార్ అయి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని కబ్జా చేస్తున్నాడు చరణ్. ఇక హాలీవుడ్ ఎంట్రీ మీద కూడా ఫోకస్ చేశాడు. త్వరలో ఆ కబురు ఉంటుందంటున్నాడు. అంటే ఇక్కడే కాదు, గ్లోబల్ గా కూడా చెర్రీ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని తెలుస్తోంది. నిజానికి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ని చేసింది 4 సినిమాలు. అవే చిరుత, మగధీర, రంగస్థలం, RRR. ఈ 4 మైల్ స్టోన్స్ లాంటి మూవీస్ నే చిరు తనయుడిని చిరుత నుంచి గ్లోబల్ మెగా పవర్ స్టార్ గా మార్చాయి. దానికి తగ్గట్టే శంకర్ మూవీ బుచ్చిబాబు మేకింగ్ లో సుకుమార్ కథ చేస్తూ రంగస్థలాన్ని రిపీట్ చేయబోతున్నాడు. హాలీవుడ్ బాటలో కూడా నడవబోతున్నాడు.